నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అన్ని వాస్తవాలను బహిర్గతం చేయాలని, ఆపరేషన్ కంగార్ నిలిపివేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్, జిల్లా నాయకులు చిలక శంకర్ డిమాండ్ చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎన్టీపీసీ FCS కోడలిలో నిరసన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గామ్ హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పుట్టస్వామి, రామటెంకి, రాయమల్లు, రవీందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్ హత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. పహల్గామ్ హత్యలపై బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి వైఖరి. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి వైఖరి. ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపరేషన్ కగార్ను వెంటనే, మావోయిస్టు పార్టీతో చర్చలు, మావోయిస్టు పార్టీతో చర్చలు, మావోయిస్టు పార్టీ చర్చలు. ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను మరియు ఆపరేషన్ సింధూర్ను, ఈ విషయాలపైన కేంద్ర కమిటీ సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ నెల 18 నుంచి 24 వరకు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మరి పహల్గామ్లో జరిగినటువంటి హత్యలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమెరికా ఏదైతే ఉందో, అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం జరుగుతుందనేది చూడకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దారుణాలు జరుగుతుంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ అనేక మంది మావోయిస్టులను మరి ఎదురుకాల్పుల పేరుట మరి అనేక బూటకపు ఎన్కౌంటర్లో హత్యలు చేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ, మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంబాల కేశవరావును అత్యంత దారుణంగా ఎన్కౌంటర్లో చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని, అక్కడ ఉన్న అడవిలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టి మరి అంబానీ, ఆదానికి దోచిపెట్టే ఒక దుర్మార్గపు చర్యను ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా వ్యతిరేకించాలని చెప్పి, అదేవిధంగా పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే హత్యలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కాల్పులను వెంటనే శాంతి చర్చలు, శాంతి చర్చలు, డెమోక్రసీ, డెమోక్రసీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్రంలో బీజేపీ మొండి వైఖరి. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ 4వ రోజుకు చేరుకుంది. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కోర్సు డైరెక్టర్ ఇమానియల్ ఆధ్వర్యంలో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. సందర్భంగా కోర్సు డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 155 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా 140 మంది హాజరవుతున్నారని, మిగతా వారు వివిధ కారణాలచే రాలేదని తెలిపారు. కొన్ని మ్యాచెస్ డిఫరెంట్ పెట్టడం జరిగింది. ప్రో కబడ్డీ రూల్స్ లేవు. ప్రో కబడ్డీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా పబ్లిసిటీ అయినటువంటి గేమ్ కాబట్టి ఎక్కువగా పబ్లిక్ వ్యూ అయింది. ఇప్పుడు 130 దేశాలలో చూస్తున్నటువంటి గేమ్ కాబట్టి 130 కంట్రీలు కూడా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ ఆదరణ జరిగింది. ఇంతకుముందు మన క్లే కోర్టులు ఆడుతుంటే ఇప్పుడు విత్ మ్యాచ్, విత్ షూ, ఫాస్ట్గా గేమ్ చాలా స్లోగా ఉండదు, ఫాస్ట్గా నడుస్తుంటుంది గేమ్ ఇది. కాబట్టి ప్రో కబడ్డీకి అంత ఆదరణ లభిస్తుంది. మనకి ఎక్కువ ఆదరణ జరగడానికి కారణం పబ్లిసిటీ, మీడియా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ గేమ్కి చాలా ఒక గ్రామీణ క్రీడ. నా పేరు ఇమానియల్. నేను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ GHMగా పనిచేస్తున్నాను. తర్వాత ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ ఉన్నది, శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి.
ఈ శిక్షణ కార్యక్రమాలకి నేను ఈ కోర్సు డైరెక్టర్గా ఉన్నా. తర్వాత మా పాఠశాలలో రెండు విధాలుగా కోర్స్ జరుగుతుంది. ఒకటేమో బయోసైన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగు, తర్వాత ఇంకోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రైనింగు జరుగుతుంది. 20 నుండి 24 వరకు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది. తర్వాత దీంట్లో చాలా విషయాలు టీచర్ క్షుణ్ణంగా చర్చించి పరిశీలించి అవి విద్యార్థులకి ఏ విధంగా చెప్పాలి, తర్వాత విద్యార్థుల పట్ల ఎట్లా వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తున్నారు. తర్వాత వీళ్ళకి అన్ని సౌకర్యాలు, భోజనాలు, తర్వాత చాలు, స్నాక్స్ అన్నీ కూడా పెడుతూ వీళ్ళు బయటకు పోకుండా, ఒకసారి లోనికి వస్తే బయటకు పోకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ముడుపుల ఆంజనేయ స్వామి పిల్లికుండ్ల దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా షష్ఠి విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు బహుళపక్షం దశమి గురువారం తేదీ 22 ఉదయం 11 గంటలకు ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయం పిల్లిగుండ్ల కాలనీలో శ్రీ 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 సువర్చన హనుమత్ కళ్యాణం కన్నుల పండగ అంగరంగ వైభవంగా వేద పండితులు, బ్రాహ్మణులు ఆంజనేయ శర్మ, సంజీవ శర్మ, మురళీకృష్ణ, సీతారామ శర్మ, సుదర్శన శర్మ, బిజ్వారం రాఘవేంద్ర బ్రాహ్మణమూర్తుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో సువర్చన హనుమత్ కళ్యాణం కన్నుల పండగ జరిగింది. చతుసాగర పర్యంతం బ్రాహ్మణే గోత్రోత్సవస్య కశ్యప ప్రజాపతి జన్మన పౌత్రీం చతుసాగర పర్యంతం బ్రాహ్మణే స్వంబోధ కాశ్యపావస్కారణై గృహదయార్షే ప్రవరాన్విత కాశ్యప బ్రహ్మణ పదమరాబ్ద అని పంచాశద్వివర్గాత్మక ప్రథమం ద్వితీయామే తృతీయ మోక్ష స్వయంభువస్వారోచే సుధావే సప్తమే అష్టావింశతి మహాయుగేషు గతేషు త్రియుగేషు గతేష శ్రీరామ్ 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 సదా మంగళ సావధానా సురక్షే సావధానోన్నతం కోమలం సర్వదా నిశ్యాపాండవమపాదరుగలో కుర్యాత్ సదా మంగళ ముహూర్తే ఆలోచన తప్ప వేరే ఏం ఆలోచన లేకుండా అట్లా చేస్తే మనం చేసే పాపాలలో తొలగిపోతుందయ్యా అంటే మనం పలికినానంతసేపు ఆయన ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ పోవాలంట. అంటే అది అసాధ్యమైన పని. ఇక ఇంతకన్నా ఎక్కువ పుణ్యం లేదురా నాయన అని చెప్పేందుకోసం ఈ ఉపమానాలు చెప్పడం జరిగింది. అట్లా ఎన్ని రోజులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు శాంతికంగా విశ్వ సాహిత్యంలో ఉంటారట. పర్యంతం ధ్రువమండలం అటువంటి ధ్రువమండలానికి ఎన్ని గోధుమలు పడతాయో అన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా విష్ణు సాహిత్యంలో ఉంటారట. మనం దానికి చాలా తప్పైనా ఏ శుభకార్యం చేసినా మాకొక్కరికే కాదు ఫలితము. ఈ మైకులో ఎంత దూరం ప్రేరకచ్చ ఆమోదక అన్నారు. అంటే నలుగురికి 4 ఫలితం ఒక్క భాగం. తర్వాత ఇలా 3 భాగాలు ఆయనకు ఒకటి చెప్తాడు, ఆయన నుంచి 3కి, ఆయన నుంచి 3గా అట్లా చెప్పిన వాళ్ళకు కూడా ఒక భాగం ఫలితం వస్తుందట. ఆయన యొక్క అనుగ్రహం మా పైన ఉంటే చాలా అనుకుంటే కూడా
చెప్పినారు. మన ముందు అంటే మన వచ్చే 4వ భాగం పైగా వస్తుంది. ఎప్పుడే భక్తులు వస్తారు. ప్రతిరోజు పురాణ వంట కళ్యాణం కూడా వస్తారు. అది ఉపయోగం ఆయన అంత చేసి అంత చేస్తే మనం చేసే ఇంకా అందరూ తాగినారు. కన్యాదానం అందరూ చేస్తూ అగ్రలో సింగరేణి 7LPలో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన అల్లి గణేష్ కుమార్ వర్ధంతిని పురస్కరించుకున్న ఆయన కుటుంబ సభ్యులు గణేష్ కుమార్ సతీమణి తులసి, కుమారుడు బృహత్ కుమార్తె శివమౌన్య ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి RMO డాక్టర్ రాజు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ సేవా రూపంలో గణేష్ కుమార్కు కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించడం గొప్ప ఆదర్శమని కొనియాడారు. రామ్మా కార్యక్రమాన్ని తన ఇంట్లో తమ కుటుంబ సభ్యుల మధ్య తమ స్నేహితుల మధ్య జరుపుకోకుండా ఈరోజు ఒక కుటుంబం జరిగింది. వారు ఎవరంటే గోదావరికని గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, వారి కుమారుడు మెడికల్ స్టూడెంట్. అతను ఇప్పుడు గమనాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి ఒక 5 కుటుంబాలు, 5గురికి వాస్తవానికి ప్రజల దేవుడు అంటూ ఉంటారు, కనిపించే దేవుడు అంటారు. వారే మా డాక్టర్ గాంధీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు. ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లను కి ఆర్థిక సాయం కావచ్చు, ప్లస్ నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు, ఇవి చేసినందుకు మీకు అందరికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి, ముఖ్యంగా గాంధీ గారికి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్గా ఉంటేనే గవర్నమెంట్కి వస్తారు. సో మేము కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం కాబట్టి మాకు బాధలు తెలుసు. సో అందువల్లనే ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ తమ వంతుగా పే బ్యాక్ టు సొసైటీ, అంటే మన వంతు మనము సంపాదించిందిలో ఎంతో కొంత మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ఉంటుంది. దానికి మీరందరూ సహకరించినందుకు ఈ నిత్యావసర వస్తువులు మా వాళ్ళకి, అంటే మా డయాలసిస్ పేషెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకు పని చేసుకోలేరు పాపం. వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ చేసుకుంటే కానీ కిడ్నీ సరిగా ఫంక్షన్ కాదు. సో కంప్లీట్గా ఇంటి మీద డిపెండ్ అవుతారు. వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, అండ్ తులసి గారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ ఆ డాక్టర్ వారికి, యాక్చువల్లీ ఆ డాక్టర్ అయినారని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము డొనేట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. అండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సొసైటీలో ఇన్స్పైర్ అవుతారు, అంటే వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందిగా నా మనవి. ఎందుకంటే నేను చేస్తున్న నాతో పాటు ఇంకొకరు చేస్తే ఒక హ్యాండ్తో, ఒక చేయితో అందరము బాగు చేయలేము. నాలుగు చేయిలు కలిస్తే మంచిగా యూనిటీ వస్తుంది. కాబట్టి సొసైటీ బాగుండాలి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలి. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, స్వలాభం లేదు. జస్ట్ మనము పుట్టాం కాబట్టి, దేవుడు పుట్టించాడు కాబట్టి మనం నిస్వార్థంగా సేవ చేస్తే దేవుడు ఆటోమేటిక్గా కరుణిస్తాడని నేను బలంగా నమ్ముతాను. ధన్యవాదాలు. గోదావరికని స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావు 44వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అద్భుతమైన పుణ్యకార్యానికి రూపుదాల్చారు. తిలక్ నగర్లో నివాసం ఉండే రాజ్ కుమార్ గద్దల డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు.
ఆదుకోవడానికి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న రాజకుమారుని అక్కను చేర్చుకొని ప్రతి నెల పెన్షన్ రూపంలో 521 ఇస్తానని జ్యోతి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లిలో ఉండే శ్రీరామ విద్యానికేతన్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ మరియు జ్యోతి మేడం వివాహ వార్షికోత్సవ సందర్భంగా రాజ్ కుమార్ డయాలసిస్ పేషెంటు తనకు మంత్లీ అతన్ని దత్త చేసుకొని కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే మేడం గారికి కానీ సార్కి కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రాజ్ కుమార్ కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ హెచ్ఎం కరెస్పాండెంట్ అయిన సూర్యదేవర వెంకటేశ్వరరావు జ్యోతి మా 44వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఈ గద్దల రాజకుమార్ డయాలసిస్ పేషెంట్ విఠల్నగర్లో ఉంటారు. వారికి ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెల కూడా ఇదే తేదీన 521 రూపాయి పింఛన్ రూపంగా అతనికి అందజేయడానికి మా వివాహ దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకున్నాము. అతను ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు మా కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర సార్ గారు మరియు జ్యోతి మేడం వాళ్ళ వివాహ సందర్భంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా కిడ్నీ పేషెంట్కి మంత్లీ 500 రూపీస్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి వారిని తీసుకొని ఎంతోమందికి సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుంటారు. వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము. దీన్ని మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినా కానీ మేము చెప్తాము. వార్షికోత్సవం సందర్భంగా మరి ఇప్పటిదాకా కూడా అసలు మాకు తెలియదు, కానీ టీచర్స్ అందరు కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనటం జరిగింది. కానీ పాపం చిన్న వయసులో పాపం రాజకుమారు డయాలసిస్ స్థాయికి రావటం అని అంటే నిజంగా బాధాకరం. ఎందుకంటే చిన్న వయసు, ఎందుకంటే ముందు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. మరి భగవంతుడు మరి అతనికి ఇలాంటి పరిస్థితి రావటము తీసుకురావటము దురదృష్టకరము. కానీ భగవంతుని దయ వల్ల అందరి దయ వల్ల కూడా ఈ డయాలసిస్తోని అతను మళ్ళా ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా మనందరి మధ్యలో మంచిగా ఉండాలని, వారికి వరకు కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సంవత్సరం అనే కాదు, ఈంతున ఎప్పటికీ కూడా అతనికి ఈ వార్షికోత్సవం సందర్భం అనే కాదు, మేము వేరే కార్యక్రమాలు ఏ జరిగినా కూడా దేనికో దానికి కూడా స్కూల్ తరఫున ఏదో డొనేషన్ చేస్తూనే ఉంటాము. కానీ పాపం తమ్ముడికి మరి ఒక సంవత్సరం అనే కాదు, ఎప్పటికైనా కూడా అతనికి ఏదో మందులకి భగవంతునికి కొండంత పత్రి మనం పెట్టలేకపోయినా కూడా మనకు తోచిన రీతిలో నెలకు ఒక 500 చొప్పున ఇద్దామని చెప్పేసి అని స్కూల్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అతనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. పాపన్నపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాలు పెంపొందించే దిశగా 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ముందుగా నైపుణ్యత గల జిల్లా రిసోర్స్ పర్సన్స్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ సలహాలు సూచనలు అందించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి, కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడానికి మరియు వారి వృత్తిపరమైన నైపుణ్యాన్ని స్థిరంగా పెంచడానికి బృహత్తర కార్యక్రమం ఈ శిక్షణ అని తెలిపారు. మనం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం. బట్ మనం అనుకున్నంత రిజల్ట్ మాత్రము నిజంగా సర్వే అంతా కొద్ది శాంపుల్ కొన్ని స్కూల్స్ తీసుకొని సర్వే చేస్తే కూడా మనం అనుకున్న రిజల్ట్ ఏం కూడా వస్తలేదు. సో ఇంకా అంటే మనం ఏదైతే మనం ట్రై చేస్తూ ఉన్నామో మీరందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. బట్ మన రిజల్ట్ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇంకా కూడా కొద్దిగా స్టూడెంట్ సెంట్రిక్
స్టూడెంట్స్ సెంట్రిక్ అంటే వాళ్ళకి అర్థమై అన్లెస్ మీరు అక్కడ ఉండి ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళని అసెస్మెంట్ చేసి మళ్ళీ తర్వాత దాని వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో కొద్దిమందికి ఏమైనా స్కూల్కి రాకుండా యాక్టివిటీస్ అనుకుంటూ కూడా సో ఆ సిస్టమ్ వస్తే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి అటెండెన్స్ పెరగడానికి. బట్ అల్టిమేట్గా క్లాస్ రూమ్లో మీరు ఏదైతే చెప్తారో అదే ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి సో దాన్ని ఇంకా కొద్దిగా ఫ్రెండ్లీ వేగా కొద్దిగా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉండే విధంగా మేము ట్రైనింగ్స్ మోడల్ వల్ల డిజైన్ చేయడం జరిగింది. మన స్టేట్ కూడా ఆ విధంగా వెళ్ళాలనేసి మనకి ఏఐ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏఐ స్టార్ట్ చేసిన తమిళనాడు మనకి కూడా తీసుకొచ్చున్నాం. ఈ టీచర్స్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇంప్రూవ్ చేయడం మన లక్ష్యము. సో మీరు కూడా కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ తీసుకొని సో ఇప్పుడు చెప్పండి చాలా మటుకు మీకు తెలిసే ఉండొచ్చు. మళ్ళీ తెలిసినా మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అనుకోకుండా ఒకసారి మళ్ళీ మనం దీన్ని ప్రాపర్గా విన్నింగ్ చేసి మళ్ళీ మీ 260 మందిలో ఆ 260 మందిలో తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళే 160 మంది వరకు ఉన్నారు. అంటే 320లో మనం చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మోర్ దెన్ హాఫ్ ఒకటే సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే అందులో మళ్ళీ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి సో ఇవన్నీ కొద్దిగా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎందుకంటే మనం ఎప్పుడు చేసేలాగానే చేస్తే మనకు రిజల్ట్స్ వస్తలేవు. కొద్దిగా దీన్ని మార్చి డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి రిజల్ట్ బెటర్గా వస్తుంది అనేసి ఆలోచన. సో కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకొని ఈసారి మాత్రం మనం ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కూడా విజిబుల్ ఇంపాక్ట్ తీసుకొని వద్దామనేసి చాలా దీంట్లో ఉన్నాం. సో అందరము డిఓ గారు, ఎంఈఓస్, మీరు, హై స్కూల్ హెచ్ఎంస్, హై స్కూల్ టీచర్స్ అందరూ కూడా సో హై స్కూల్ లెవెల్లో ప్లస్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో కూడా చాలా చేంజెస్ తీసుకొని వద్దాము. సో ప్రతిసారి సర్వేలలో మనకు తక్కువ వచ్చేది 5th క్లాస్ పిల్లలు 2nd క్లాస్ బుక్ చదువుతలేడు ఇవన్నీ పోవాలనేసి చాలా ఇదిగా ఉన్నాం. రైస్ మిల్లుల వద్ద ధాన్యం సకాలంలో దించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని మిథిలా ఇండస్ట్రీ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, మిల్లులో వద్ద ధాన్యం వేచి ఉండకుండా వెంటనే దించుకోవాలని, ఎక్కడా ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ రైస్ను నిర్దేశిత గడువులోగా సరఫరా చేయాలని కలెక్టర్ తెలిపారు. కీర్తిశేషులు రామిల్లా శైలేంద్ర కుమార్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు గోదావరికని విఠల్ నగర్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో, అలాగే అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలాల్లో నివసిస్తున్న నిరుపేద వృద్ధులకు, యాచకులకు, వికలాంగులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు శైలేంద్ర కుమార్ ఆశయాల మేర పేదవారికి సాయం చేయాలనే మంచి తలంపుతో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సైలెన్స్ హ్యాపీగా ప్రార్థన మంచిగా నీట్గా చెప్పండి. నేను అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో కీర్తి శేషులు స్వర్గశ్రీలు రామిళ్ళ శైలేంద్ర కుమార్ గారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ వారిని స్మరించుకుంటూ ఈరోజు మన అమ్మ పరివార ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తి శేషులు స్వర్గశ్రీలు రామిళ్ళ శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరాలని, వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గప్రాప్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వారి యొక్క 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి యొక్క సతీమణి శైలజ గారు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు వైష్ణవి, వనూష్ణ, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిళ్ళ రామలింగం, అదేవిధంగా మంగళ దంపతులు, వారి యొక్క సోదరులు శ్రీమతి శ్రీ రాజేంద్ర కుమార్ జ్యోతి గారు, అదేవిధంగా శ్రీమతి శ్రీ మహేంద్ర కుమార్ సుప్రియ గారు, అదేవిధంగా వారి యొక్క బాబాయ్ గురుపాదం గారు, మిగతా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో ఇక్కడ పెద్దవాళ్లకు పిల్లలందరికీ కూడా మహానదన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్యనదన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడళ్లలో నివసించే నిరుపేద వృద్ధులకు, యాచకులకు, వికలాంగులందరికీ కూడా ఈరోజు శైలేంద్ర కుమార్ గారి పేరుపైన మహానదన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా కీర్తి శేషులు స్వర్గశీలు రామేంద్ర శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడన్నా కూడా శాంతి చేకూరాలని, వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రమం తప్పకుండా వారి యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా సేవా కార్యక్రమాలతో అమ్మ పరివార ఆశ్రమం నిర్వహించుకుంటూ మేము చేసే సేవా కార్యక్రమాలకు వారి యొక్క తోడ్పాటును అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ఈ పక్షాన ఈ యొక్క కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కీర్తి శేషులు స్వర్గశీలు రామిళ్ళ శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరి వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గప్రాప్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.